హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఆలూ ఫ్రై అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చే ఈ ఆలూ ఫ్రైని మరింత రుచిగా మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా ఒక స్పెషల్ మసాలా చేసి ఆలూ ఫ్రై చేశారంటే చాలా రుచిగా ఉండిద్ది. ఒట్టిగా అన్నంలో కలుపుకొని తినచ్చు. అలాగే పప్పు చేసినప్పుడు కాంబినేషన్గా కూడా బాగుండిద్ది. ముందుగా ఇక్కడ ఒక 4 బంగాళాదుంపలు పైన తొక్క తీసేసి నీళ్ళలో వేసాను. ఇప్పుడు అదే నీళ్ళలో సాల్ట్ ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. ఈ ఆలూని ఒక 4-5 స్లైసెస్గా కట్ చేసుకోండి. లావుపాటి స్లైసెస్గా కట్ చేసుకొని ఇలాగా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి కదా, ఆ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు అన్ని ఆలు ముక్కలు కూడా ఒకే సైజుగా ఉండేటట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఒక నిమిషం పాటు ఈ ఉప్పు నీళ్ళలోనే ఈ ఆలు ముక్కలను కొంచెం నాననివ్వండి. అవి నానే లోపల స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని జీలకాయ ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. అలాగే ఆవాలు ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకొని ఈ రెండింటిని కూడా కొంచెం దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న ఈ ఆలు ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే ఇవి పైన కొంచెం లైట్గా క్రిస్పీగా అవుతాయి. అప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పసుపు ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగా ఇంకొకసారి బాగా కలుపుకున్న తర్వాత అప్పుడు పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ బంగాళాదుంపలను మంచిగా ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. ఈ బంగాళాదుంపలు ఫ్రై అయ్యే లోపల మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయలు ఒక 2-3 దాకా వేసుకొని జీలకాయ ఒక ½ టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకాయ వేసుకొని బ్లాక్ పెప్పర్ నల్ల మిరియాలు ఒక ½ టీ స్పూన్ వేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ కారం ఒక ½ టీ స్పూన్ అంటే మీ కారానికి తగినంత రెడ్ చిల్లీ కారం వేసుకొని ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ ఆలూని ఒకసారి బాగా కలుపుకొని మనం గ్రైండ్ చేసుకున్న పొడి వేసుకోవాలి. పొడి వేసుకునేటప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసి గ్రైండ్ చేసుకున్న పొడి వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. ఉప్పు అనేది ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా బంగాళాదుంప వేపుడు అయితే రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఈ పొడితో ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ ఇలాగే చేస్తాం, అంత రుచిగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్